హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాతో మాట్లాడు యేసయ్యా, నన్ను దర్శించే యేసయ్యా అని ప్రార్థించే. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదముల చెంత ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఈ రీతిగా నిన్ను గణపరచటానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ పాదాల దగ్గర నీ దాసుడు వేడుకుంటా ఉంటాను. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తూ వస్తున్నావు. ఈ దినము ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించండి. ఎందరో బిడ్డలు ఏడుస్తూ దుఃఖముతో వచ్చారు బాబు. నీవే శరణమని వచ్చారు బాబు. నీవు తప్ప ఆధారం ఏది లేదు బాబు. పడిపోయిన మమ్మల్ని లేవనెత్తువాడు నీవే. ఏ ఊబిలో ఇరుక్కుపోయారని ఏడుస్తున్నారో, ఏ సమస్యలో శ్వాస ఆడనే సమస్యగా ఉందో, ఇంకా నేను బ్రతకలేను, నాకు బ్రతుకు లేదు అని ఎవరు ఏడుస్తూ ఉన్నారో వారికి నీ దక్షిణ హస్తము చాపి వారిని పైకి లేవనెత్తండి బాబు. నీ దైవ కార్యం బిడ్డల పట్ల జరిగించండి. ఉన్న అప్పులు, బాధ, రోగముతో కూడిన బాధ యేసు నామములో తొలగించు బాబు. నువ్వు శక్తిగల దేవుడవు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగావు. నీ కార్యమును కూడా జరిగించండి. నీ సన్నిధి దయచేయండి, నీ అభిషేకము దయచేయండి. ఈ బిడ్డల మీద నీ ఆత్మను దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం ఎండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో నీ సహాయము దయచేయండి. నీ గొప్ప నడిపింపు దయచేయండి. కీడు తొలగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. మీ కార్యములు సఫలం అవును గాక. అందరూ కూర్చోనండి. రెండు చేతులు జోడించి అందరూ కూర్చోండి. సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. ఇంకా కొందరు ఇలా కూడా కూర్చోవటానికి సిద్ధపడండి. మరలా నెల మన అందరికీ కుర్చీలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా చెప్పే డబ్బులు ఇచ్చారా మరి? చాలామంది బలహీనులుగా ఉన్నవారు కింద ఎక్కువ సమయం కూర్చోలేకపోతున్నారని నేను కుర్చీల కొరకు ప్రార్థనలు పెట్టాను. దేవుడు మనకి కుర్చీలను కూడా సహాయము చేస్తూ ఉన్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. రెండు చేతులు జోడించి నమస్కరించి మీకు ఇష్టం లేని వారి వైపు తిరిగి చెప్పండి. బాగానే అర్థమవుతుంది. ఓకే ఓకే. మీకు ఇష్టమైనా లేకపోయినా మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. ఎడమవైపు ఉన్న వారి వైపు తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నాకు అలాంటి మనసు లేదన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది అర్థం.
అయ్యో, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన నా చుట్టూ ఉండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, సర్వశక్తు పాడండి. యేసు నాతో ఉండగా, నోరు తెరిచి, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా, ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెని పిండి వేసినా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, ఆమేన్. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, సేద తీర్చు సెలయేర్లు ఎండిపోయినా, ఆదరించు స్నేహితులు వీడిపోయినా, సేద తీర్చు సెలయేర్లు ఎండిపోయినా, ఆదరించు స్నేహితులు వీడిపోయినా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన, సమీపించనీయక చింతలేశమైన, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా, ఆమేన్. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ ఉండగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. సర్వశక్తుడు నీతో ఉన్నాడు, దివ్యమైన సన్నిధి మన చుట్టూ ఉన్నది. ఆకాశం మబ్బులతో నిండిపోయినా, ఆవేదన గుండెలను పిండివేసిన, మనము నిరీక్షణతో సాగుతాం. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి మన ప్రార్థనా శక్తి పరిచర్యలో
ప్రార్థన చేసిన రీతిగా ఎన్నో అంశాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ప్రతి అంశంలో నుండి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,400 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందును బట్టి గట్టిగా మనం చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మొన్న మధ్య కవల పిల్లలు పుట్టారు. మళ్ళీ ఒకళ్ళు పుట్టడం మొదలెట్టారు. మళ్ళీ ముగ్గురు పుట్టడం మొదలెట్టారు. మళ్ళీ ఇప్పుడు కవల పిల్లల్లోకి వచ్చేసింది. కాలచక్రం తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంది. ఇక పిల్లలందరినీ పైకి ఎగరేస్తున్నాం చూడండి, బుడంకాయలందరూ. మీకు ఒక విచిత్రమైన సాక్ష్యం చెప్తానేనండి. ఒక సహోదరికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు మంచిగా ఉన్నారు. వారు సంవత్సరంలోనే గర్భఫలం వచ్చింది. కొడుకు పుట్టాడు. కరెక్ట్గా పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి ఆ భార్య భర్తలు ఇద్దరు ఫైటింగ్ ఎక్కువైపోయింది. సంవత్సరం తర్వాత గొడవలు వస్తాయి కదా. తాంబూలాలు అయ్యాక గొడవ రాదు, పెళ్ళి అయిన సంవత్సరానికి గొడవలు వస్తాయి. దెబ్బలాడుకుని గొడవలాడుకుని నువ్వు అనుకున్నట్టు అయిపోయింది. నీకు నాకు సెట్ కాదు అనుకున్నాను. చివరికి పెద్దలు మీటింగ్లు అయిపోయినాయి. కోర్టులోకి కేసు పెట్టుకున్నారు. కోర్టుకి వెళ్ళింది. కోర్టులో విడాకులు అయిపోయింది. పెళ్ళి పెడాకులు అయిపోయింది. ఏమైంది? ఎవరు మిగిలిరు వాళ్ళిద్దరి మధ్య? ఒక బుడంకాయగాడు ఉన్నాడు. పెళ్ళి పెడాకులు అయిపోయి 14 సంవత్సరాలు అయింది. ఎన్ని? పెళ్ళైన సంవత్సరంతో కలిపితే 15 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత వారికి తెలిసింది, ప్రార్థనా శక్తికి వెళ్తే మేలు కలుగుతుంది. 14 సంవత్సరాలు విడాకులు తీసుకుని 14 సంవత్సరాలు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఆ అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. అమ్మాయి ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. విజయవాడలో బాధలో వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వస్తే వారికి న్యాయం చేస్తాడు ఆయన. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నేను చెప్పేది ఏదో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. పెళ్ళైన తర్వాత సంవత్సరం కాపురం చేశారు. మళ్ళీ 14 సంవత్సరాలు విడిపోయారు, విడాకులు అయిపోయినాయి. ఆమె ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ నెలలో వాక్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. ఆమె అనుకుందంట, కోల్పోయింది ఎలాగొస్తుంది? వెళ్ళిపోయిన భర్త విడాకులు తీసుకున్నాడు ఎలాగొస్తాడు? ఇవన్నీ ఎలా జరుగుతాయి అనుకుందట. తైలాభిషేకంలోకి వచ్చింది, ప్రార్థనలు ఏకీపిస్తుంది. ప్రార్థన చేసి దీవించి మరలా అమ్మా దేవుడు నీది నీకు ఇస్తాడని దీవించి పంపడం అయిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే, మరలా ఆ విడిపోయిన ఆ భర్తతో ఆ దేవుడు మంచి మనసు ఇచ్చాడు, మాట్లాడాడు. ఈ పెండ్లి కుమార్తె తాలూకా వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి మనసు మార్చుకున్నాడు. ఈ అమ్మాయికి కావాలని కోరుకుంది. మళ్ళీ వాళ్ళిద్దరికి కలిపి మళ్ళీ పెళ్లి చేశారు. మళ్ళీ పెళ్లి చేస్తే పెళ్లి జరిగింది. మళ్ళీ ఇద్దరు కలిసి కాపురం చేశారు. ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లని అట్టుకొచ్చి నువ్వు ప్రార్థన చేసావు ఇదిగో అన్నట్టు పాడేసింది నా దగ్గర. చూడండి, ఇదిగో తల్లి, ఇదిగో ఈ సాక్షి వినండి. ఎందుకు చెప్తానంటే, యేసు ప్రభు వారు ఎక్కడో లేరు. యేసు ప్రభు వారు మన దగ్గరే ఉన్నారు. మనము ఆయనను పిలిచినప్పుడు, యేసయ్యా అని పిలిస్తే మనకి సహాయం దొరుకుతుంది. మనం ఏదో చేసేనే అవసరం లేదు. నువ్వు యేసయ్యా అని పిల్లంతే. నాకు ప్రార్థన చేయడం రాదని అంటారు చాలామంది. ఏం అడగని అవసరం లేదు. యేసయ్యా అంటే రక్షించు, రక్షకుడా. ఆమెన్. మరి ఆమె చెప్పిన సాక్షి విందాం.
అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని విడిపోయారా? మీ భర్తలకి ప్రేమ తగ్గిపోయిందని ఏడుస్తున్నారా? మన దగ్గర మంచి చిట్కా ఉంది. ఏంటంటే, యేసయ్య ఈ మనిషికి ప్రేమ కలగజేయని అడుగు, అంతే. నీ భర్తకి నీ మీద ప్రేమ కలగజేస్తాడు. నువ్వు అడగాలి. నువ్వు అనవసరంగా ఎక్కడ పని జరగదో అక్కడ అడుగుతున్నావు. పని జరిగే చోట అడిగితే వెంటనే కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా చెప్పండి. బిడ్డలు లేరని ఏడుస్తున్నారా? అప్పులున్నాయని బాధపడుతున్నారా? పెళ్ళి అవ్వలేదు, జ్ఞానం రాలేదు, అది లేదు, మాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా? దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు. దేవుడు నీకు తోడున్నాడు. మరి పిల్లల విషయంలో చూడండి, దేవుడు 14 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. చూద్దాం. తర్వాత 16 సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. మళ్ళీ 18 సంవత్సరాలు. ఎస్, మా ఆయన పేరు సూర్యబాబు అండి. మాకు 16 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. మరి పిల్లలు లేక ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో మందులు వాడానండి. అలాగే నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా IVF ట్రీట్మెంట్కి వెళ్ళాను. తర్వాత మేము ఆ అక్క కూడా చెప్పింది, అమ్మా నీది పోలేదమ్మా, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, నీదేది పోలేదు, ఇంత డబ్బు పెట్టినా సరే ఎన్నో వేలకు డబ్బు పెట్టారు, నీకు మాత్రం నువ్వు బాధపడకు, డబ్బు పెట్టానా చేసిన దేవుడు నీ పిల్లలు నీకు ఇస్తాడు కంపల్సరిగా. మేము విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాది పోయింది అనుకొని వెళ్తే, లేదమ్మా నీకు 2 కలవలు ఉన్నారమ్మా అని అన్నారండి. ఈ కలవల పిల్లలు కూడా నన్ను కడుపులో ఉన్నారంటే నేనైతే నమ్మలేకపోయానండి. అందరూ కూడా నీ కలవల పిల్లలేటమ్మా, నువ్వు చూస్తే ఊపిరే లేదు నీకు, నీ కలవల పిల్లలేటని అందరూ ఆశ్చర్యపోయారండి. లేదు నా దేవుడు ఇస్తాడని నేనైతే నమ్మకంతోనే ఎదురు చూశానండి. అలాగే మరి హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. కానీ దేవుడు ఎలాగైనా సరే మాకు అద్భుతమైన కార్యం చేశాడు. చిన్న సాక్ష్యం దేవుడిని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న పాలకొల్లో దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడని చెప్పాడు. ఆ బిడ్డలిద్దరిని ఎత్తుకుని ఇలాగ సాక్ష్యం చెప్పడం జరిగింది. పిల్లలు కావాలనుకున్న వాళ్ళ భయపడకండి. ఒకవేళ వైద్యులు పరీక్ష చేసి నీకున్న బలహీనతలు నీకు చెప్పుండవచ్చు. ఎన్ని బలహీనతలున్నా, ఇటువంటి పరిస్థితులు విరుద్ధంగా ఉన్నా గుర్తుపెట్టుకో, ప్రార్థనకి జవాబు వస్తుంది. అందుకే దీని పేరు ప్రార్థనా శక్తి అనబడింది. మన ఒక మంది ఏమంటే, నా భర్తలో కణాలు లేవు పాస్టర్ గారు అంది. నేనన్నా నీకు బిడ్డలు కావాలా కణాలు కావాలా అన్నాను. బాబు బిడ్డ కావాలండి బాబు అంది. సరే అని చెప్పి ప్రార్థన చేసి, ఎందుకంటే కణాలైనా ఏదైనా ఆ ఆత్మశక్తి మనల్ని తాకినప్పుడు మనకు వస్తుంది అనమాట. యూట్రస్లో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ నీ గర్భసంచిలో ఉన్నా, శరీరంలో ఉన్నా, పరిశుద్ధాత్మ నిన్ను తాకినప్పుడు సంపూర్ణంగా స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. 7,400 మంది పైన పిల్లల్ని ఎత్తుకుని ఈరోజు మనం సువార్తలో ప్రకటిస్తున్నామంటే ఇదంతా కూడా పరిశుద్ధాత్మని చేసే కార్యములు. మనుషుల వల్ల జరగనివి దైవం వల్ల జరుగుతుంది. ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఈమెనేమన్నారు, ఈమెని నీకు ఊపిరే లేదన్నారు. మన వాళ్ళు అనటానికి నెంబర్ 1. అంటే బక్కగా ఉందని అలాగ అనేసారు ఆమెని. ఆమె ఊపిరి లేని మనిషిలాగా ఉన్నట్టు ఉంది, కానీ ఆమె నమ్మిన దేవుడికి ఊపిరి ఉంది. ఎవరికి ఉంది ఊపిరి? ఆమె నమ్మిన దేవుడికి ఊపిరి ఉంది కనుక ఆమె ఊపిరిలోనే కాకుండా ఆయన ఇంకో 2 ఊపిర్లు అందులో పెట్టాడు. మొత్తం 3 ఊపిర్లు బయటకు వచ్చాయి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏది లేదనుకుంటామో దానినే దేవుడు విస్తరింప చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిన.
నీ ఇల్లు దీవెనగా మారును గాక. మరొక సాక్ష్యం చూద్దాం. పిల్లల విషయంలో 18 సంవత్సరాలు, పెళ్ళైన 18 సంవత్సరాలు. ఎస్, జమ్మలమడుగు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చింది. తనకు వివాహం జరిగి 18 సంవత్సరాలు అయింది. అయినా తనకి పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అభిషేకం చేసి ఫలం ఇచ్చినప్పుడు తను గర్భం ధరించింది. తర్వాత కూడా దైవజనుల దగ్గరికి వచ్చి అడిగినప్పుడు పాప కావాలా బాబు కావాలా అన్నప్పుడు తను మాట్లాడకపోతే దైవజనులు నీకు పాప పుడుతుంది అని ప్రార్థన చేసి పంపించారు. అలానే డెలివరీ కూడా నార్మల్ అవ్వాలని తను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి అలాగే కుమార్తె పుట్టడానికి దేవుడు సహాయం చేశారని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 18 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసి చెప్పిన విధంగా వారికి కుమార్తె పుట్టింది, అలా నార్మల్ డెలివరీ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గుంటూరులో ఒక సహోదరి క్యాన్సర్ తగ్గిందని సాక్ష్యం చెప్పింది. ఎవరికైనా క్యాన్సర్ గడ్డలు వచ్చినా భయపడకండి. ఏదైనా చెస్ట్లో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా తొందరపడకండి. మీరు యేసు నామంలో ప్రార్థన చేయండి, యేసు ప్రభు మీద ఆధారపడండి, దేవుడు దానిని స్వస్థపరుస్తాడు. మొన్న రాజమండ్రిలో కూడా ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె గొంతు దగ్గర ఏకంగా బిళ్ళ కింద వచ్చి హాస్పిటల్కి వెళ్తే 3వ స్టేజ్లో ఉంది క్యాన్సరు, శరీరం అంతా కూడా క్యాన్సరు సోకు ఉందమ్మా అని చెప్పాడు. ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. మనం దేవుడు మనకిచ్చిన వరము కదా, మనం తైలముతో హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేసి పంపితే ఆశ్చర్యం ఏంటంటే మరలా రిపోర్ట్స్ అన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే అమ్మ ఇందులో నీకు ఏ రకమైనటువంటి క్యాన్సర్ లేకుండా వచ్చింది, నీది నార్మల్ వచ్చిందంటే ఆ కుటుంబీకులు అన్నారంటే డాక్టర్ గారు సరిగ్గా చూసి చెప్పండి, మొన్నే ఇంత భయంకరమైన రిపోర్ట్ వచ్చింది కదా అంటే డాక్టర్ గారు అన్నాడంటే ఇక్కడ రాలేదు, లేనిది నేనేం చెప్పను అన్నాడంటే డాక్టర్. నిన్ను స్వస్థపరిచేహోవాను నేనే. మీకు ఏదైనా బాధ ఉన్నా భయపడకండి. మీ కష్టార్జితాన్ని హాస్పిటల్ పాలు చేయకండి. మీ కష్టార్జితము చాలా విలువైనది. తొందరపడి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీ కష్టార్జితాన్ని పాడు చేసుకోకండి. మీ కష్టార్జితం మీ పిల్లలు తినాలి. మీ కష్టార్జితం మీ పిల్లలకి తరతరాలు నిలిచే ఉండేలాగా ఉండాలి. యెహోవా యందు భయభక్తుల వానికి ఆశీర్వాదం వస్తుందని 128వ కీర్తనలో ఉంది. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రియులరా, ప్రతి రూపాయి చాలా విలువైనది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడిపోయి ఏది పడితే చేయొద్దు. మీరు వెంటనే చేయవలసింది ఏంటంటే యేసు ప్రభు మీద ఆధారపడి నువ్వు దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపడం నేర్చుకో. ఆటోమేటిక్గా దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది, నువ్వు బాగుపడిపోతావు. ఆమెన్. చూడండి, మరొక సాక్ష్యం చూద్దాం. ఈ యొక్క గుంటూరులో ఉన్న సాక్ష్యం చూద్దాం. గారికి వందనాలు. మా పాప తలనొప్పి అని మేము మార్కాపురం తీసుకెళ్ళినప్పుడు అక్కడ తలలో నీరు గడ్డైంది అర్థం కాలేదు, మరి క్యాన్సర్ గుల్లైంది అర్థం కాలేదని చెప్పారు. మేము అప్పుడు గుంటూరు తీసుకెళ్ళాం. మళ్ళా అక్కడికి వెళ్ళి చూసినాక పాపకి ఇది క్యాన్సర్ గడ్డ నీరు గడ్డ ఏదైంది అర్థం కాలేదు, ఆపరేషన్ చేయాలి, 4 లక్షలు అవుతుంది అని అన్నారు. ఏసయ్యా, మేము కూటికి లేని వారిని మేము 4 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురాగలగమయ్యా అని అక్కడికక్కడే మా అన్న మా వదిన కుప్పకూలి పడిపోయారు. పడిపోయిన తర్వాత అయ్యగారి వాక్యం వస్తుంది టీవీలో, భయపడకరి దిగులు పడకండి మీరు, మరి దేవుడు ఎన్నో బాధలలో ఉన్నప్పుడు ఆయన నెమ్మది కలిగిస్తాడు అని వాక్యం వచ్చింది. మాకే చెప్పినట్లుగా మేము గ్రహించుకున్నాము. ఇప్పుడు 9 నెలల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాం మేము ప్రార్థనకి. మరి దేవుడి దయ వల్ల మళ్ళీ మేము పోయి స్కానింగులు తీపిచ్చినప్పుడు క్యాన్సర్ గుళ్ళు అనేదే లేనే లేదని చెప్పి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము టీవీ పరిచర్య ద్వారా ఎన్నో కుటుంబాలు ఓదార్చబడుతూ ఉన్నాయి. అనేక మంది ఇలాంటి వారు బలపడుతున్నారనమాట. వాక్యము ద్వారా స్థిరపరచబడుతూ ఉన్నారు. ఆమెన్. మరి రాజమండ్రిలో సాక్ష్యాన్ని విందాం. చూడండి. ఇక్కడ గడ్డ వచ్చిందండి. వచ్చిన కాడి నుంచి నేను ఆనందరి జనసులోకి వచ్చి ఉండండి ప్రార్థనకి. అయ్యగారితో నేను
నూనె తైలం వేయించుకుని వెళ్ళిపోయేదానండి. అయిపోతే అలాగ కోర్టు విషయం గురించి కూడా వచ్చేదానండి. అయితే ఏమైందంటే మొన్న మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇలాగా ముద్ర పెట్టుకోకూడదు, గెడ్డ పెరుగుతుందో తరుగుతుందో తెలియట్లేదు, చూపించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే టెస్ట్లో థర్డ్ పాయింట్కి వచ్చేసినాయి, ఒళ్ళంతా క్యాన్సర్ అయిపోయిందని చెప్పేసి అన్నారండి. అంటే నాకు ఒక అమ్మాయి అండి, అమ్మాయికి వివాహం అయింది, పిల్లలు కూడా 2 పిల్లలకి అడిగారు, అన్నీ అయిపోయినాయి. నాకు తండ్రి నీ చిత్తమైతే నా కోర్టు కూడా విడుదలైతే నీ సన్నిధికి రావడానికే నేను సిద్ధంగా ఉన్నానని నేను ప్రార్థించుకున్నానండి. ఇక్కడి నుంచి ద్రాక్షారామం నుంచి 2 వస్తారండి ఇక్కడికి. వాళ్ళు అన్నారు మీకు ఏమీ కాదండి, ఏమీ కాదండి, దేవుడు మీకు కృప చూపుతాడండి, మేలు జరుగుతుందండి అని చెప్పేసి నేను సూర్యగోపంలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని మా వాళ్ళందరూ విమర్శించారండి. అదేంటండి అక్కడ క్యాన్సర్ అని చెప్పారు, మీరు ఏది లేదంటారంటే అందులో ఉంటే చెప్తానమ్మా, అందులో లేదన్నారండి. దేవుడు ఇంత గొప్ప కార్యం నా పట్లే కాదండి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికి కూడా చేస్తాడు. ఏంటంటే వచ్చిన వారు అందరూ కూడా మన నమ్మకంతో విశ్వాసంతో ఉండాలండి. ఆ కోర్టు కూడా అంటా ఉండిపోతామని చెప్పేసి మా వాళ్ళు తీసుకెళ్ళకపోతే నేను అస్సలు వెళ్ళకపోదునండి. నాకు మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ హల్లెలూయా చెప్పండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేనున్నాను, భయపడకండి. ఏ కీడు మీ ఇంటికి రాదు, ఏ దరిద్రం మీకు రాదు. ఇంతవరకు ఏదైనా వచ్చింది ఉంటే అది మీకు ఆశీర్వాదంగా మారిపోవునుగాక. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, పాడదాం. రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితివి, ఆత్మతోనో వాక్యముతో అనుదినం జయించేదము. గొర్రె పిల్ల పడదాం. రక్తముతో సాతాన్ని జయించితివి, ఆత్మతోనో వాక్యముతో అనుదినం జయించేదము. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. లలలా 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 లా 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 లా. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. హల్లెలూయా. మీరేం భయపడకండి, యేసయ్య ఉన్నాడు, ఏ నాశనం మీకు రాదంతే. అది చెప్పటానికి అంత దూరం నుంచి మీ దగ్గరికి వస్తున్నాను. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగ పిల్లని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టాడు. నా నాన్న మార్పు చెందిన తర్వాత, దర్శనం వచ్చిన తర్వాత, నాన్నకు వచ్చిన దర్శనం అమ్మకు చెప్పారు, అమ్మ గర్భం ధరించింది. ఆ సంవత్సరం నేను జన్మించటం ఈ దేవుని సేవలోనే నా తండ్రి పెంచాడు. 1979లో దర్శనం వచ్చింది, అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో పుట్టాను, జనవరిలో పుట్టాను. నా బర్త్డేకి మీరు అందరిని పిలుస్తారు రేపు సంవత్సరం. ఉట్టుగా వస్తారా? గిఫ్ట్లు ఎట్టుకొద్దరు కదా. హల్లెలూయా చెప్పండి. మరి నేను పుట్టినప్పుడు మా నాన్నగారిని అందరూ పుట్టకముందు అలా చెప్తున్నావు, ఆడపిల్ల పుడితే ఇసాకమ్మ అని పేరెడతావా అంటే, లేదు లేదు, వాగ్దానం చేసినవాడు నా దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. నేను పుట్టినది మొదలుకొని 80లో పుట్టాను. మా తల్లి భుజం మీద వేసుకునే సేవకి వెళ్ళిపోయింది. నన్ను అందులోనే పెంచారు. మీరు నమ్మలేని విషయం ఏంటంటే, ఎప్పుడు నేను సినిమాకి వెళ్ళలేదు. ఎప్పుడు ఒక సినిమా హాల్కి వెళ్ళటం కానీ, సినిమా చూడటం కానీ, రోడ్డు మీద ప్రోగ్రాలు కూడా పంపించలేదు.
నేను అనుకునేవాడిని, ఎందుకు నన్ను ఎక్కడికి పంపించట్లేదు. సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్ సరిపోయేది. ఆదివారం 2 ఆరాధనలు ఉండే మాకు. బడుగుపేటలో ఒక ఆరాధన, ఉప్పలగుప్తంలో ఆరాధన. ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి బడుగుపేట తీసుకెళ్ళేవారు. అక్కడ డ్రమ్ కొట్టడం, పాటలు పాడటం. అక్కడ నుంచి 1 గంట అయ్యేది ఇంటికి వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ కొంచెం భోజనం చేసి మళ్ళీ ఇక్కడ డ్రమ్ కొట్టాలి, పాటలు పాడాలి. సాయంత్రం 5, 6 అయిపోయింది. నేను అడిగాను ఒకరోజు, ఇటు పంపట్లేదు, ఇటు చూడనివ్వట్లేదు. మా ఫ్రెండ్స్ అందరేమో రమ్మంటే ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కదా నాన్న. అప్పుడు నా తండ్రి అన్నాడు, బాబా ఇప్పుడు కాదు, దేవుడు నిన్ను జనములకు ప్రవక్తగా వాడుకోబోతా ఉన్నాడు. ఈరోజు జరుగుతున్న ఈ సేవ, ఈ దర్శనం, ఇది 2-3 సంవత్సరాలు వచ్చింది కాదు. ఇది 40 సంవత్సరాల పైన, ఇప్పటికి 45 సంవత్సరం అనమాట. హల్లెలూయా చెప్పండి. ఈ పరిచర్య దేవుడు నడిపిస్తున్న సేవ ఇది. ఈ అభిషేకము దేవుడు నడిపిస్తున్న అభిషేకం ఇది. అందుకనే ఏ పట్టణం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా బహుజన సమూహాన్ని దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయన అభిషేకం మనతో ఉంచుతూ ఉన్నాడు గనుక. ఈ అభిషేకం ద్వారా పుట్టిన నేను మీకు ఇస్తున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు భయపడకండి, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు, మీ కార్యములు ఆయన నెరవేర్చునుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ వాక్యాన్ని, శుభవార్తను మీకు ప్రకటించడానికి వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి చూపించండి. బైబిల్ ఉన్నాయా? ఓకే, చాలా బాగున్నాయి. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం పెట్టుకోండి. మీ దగ్గర దేవుని వాక్యం ఉంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఎస్. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేద్దాం. నేను 3 అంకెలు చదువుతాను, అందరూ చదవాలి. స్టడీ 1, 2, 3. మీరు అలా ఇంగ్లీష్లో చదివితే ఎవరికైనా అర్థమవుతుందా? నాతో చదవండి. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతిద్దాం. మీ అందరికీ ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని, వాక్యాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రియులరా, నీ జీవితం మీద ఏలుబడి చేస్తున్న మరణము, మరణ దూత నీ మీదకి రావటానికి లేదు. మరణాన్ని ఆయన మృంగివేస్తానన్నాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటే మనందరి జీవితంలో పరిస్థితులను బట్టి భయమును బట్టి మరణం అనేది వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరితో కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, నీలో ఉన్న మరణ భయాన్ని దేవుడు తొలగించి ఉన్నాడు. నేను చనిపోతానేమో, ఏం జరుగుతుందో, ఏదో తెలియని రోగము, తెలియని మానసిక క్షోభ, ఏదో ఒక పెద్ద సమస్య నీ మీద ఏలుబడి చేస్తుందని నువ్వు గలిబిలైపోతున్నావు కదా. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఎంత పెద్ద మాట అంటున్నాడంటే, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. హల్లెలూయా చెప్పండి. నేను ఇది చూస్తానా, ఈ బిడ్డలను చూస్తానా, ఉద్యోగం రావటం చూస్తానా, పిల్లల్ని కనటం నేను చూస్తానా, ఇల్లు కట్టడం నేను చూస్తానా, ఏమో నేను చూడలేమో, నా జీవితం అయిపోయిందేమో, నా కన్ను మంచిది కాదేమో, నేను పుట్టిన నా జన్మ నక్షత్రం మంచిది కాదేమో అనుకుంటున్నావేమో. నీకు మరణము ఉండదు. దేవుడు నీకు మరణాన్ని తొలగించేటప్పుడు, నీకు ఆయుష్ ఉంచాడు.
దేవుడు నీకు బలమైన ఆయుష్ ఇచ్చాడు. అద్భుతం ఏంటంటే మరణం అనేటువంటి మరణకరణ రోగము, మరణం ఎలాగొస్తుందంటే అలా పైనుంచి కిందకి దిగిపోదు. మరణం ఎలాగొస్తుందంటే శరీరాన్ని బలహీనపరుస్తుంది. మరణం మొదటగా చేసే పని ఏంటంటే శరీరంలో కుళ్ళు అనేది ప్రారంభిస్తుంది. మన శరీరంలో ఆర్గన్స్ ఉంటాయి. మన శరీరం లోపల కిడ్నీ అని, లివర్ అని, లంగ్స్ అని, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా దేవుడు అమర్చినటువంటి మంచి ఆర్గన్స్. వాటన్నిటి మీద ఇది దాడి చేయటానికి వస్తుంది అనమాట. అది వచ్చి కిడ్నీ మీద కూర్చుంటుంది, అది వచ్చి లివర్ మీద కూర్చుంటుంది, అది వచ్చి లంగ్స్ మీద కూర్చుంటుంది. ఆ దరిద్రమైనటువంటి ఆత్మ, ఆ మరణకరమైనటువంటి ఆ దూత నీ శరీరం పైన, నీ గుండె పైన, లేకపోతే నీ తలపైన కూర్చుంటుంది. అది మన మీద ఉన్నప్పుడు మనకి బలమైనటువంటి భయం వస్తుంది అన్నమాట. మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు పరీక్ష చేస్తారు, మందులు రాస్తారు, తగ్గకపోతే ఇంకో హాస్పిటల్ పంపుతాడు, ఆ డాక్టర్ ఇంకో హాస్పిటల్ పంపుతాడు. ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని చేసినా, చివరికి నీ ఆస్తి అంతా గుల్లైపోయినా కానీ రోగము తగ్గకపోతే నీకు ప్రతిరోజు అనిపిస్తుంది. చాలామందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూలో పెట్టిన వాళ్ళని చూడండి, వారికి ఎంతో భయం వేస్తుంది అనమాట. వారికి పక్కన ఉన్నటువంటి పేషెంట్ చనిపోయాడని తెలిస్తే వారి గుండె అల్లిపోతూ ఉంటుంది. ఐసీయూలో పెట్టినప్పుడు పలానా వారు చనిపోయారు, ఆ బాడీని తీసుకెళ్ళిపోతున్నారంటే మిగిలిన వారందరూ హడిలిపోతారు. భయము. ఐసీయూలో ఉన్న వారికి అదే భయము, ఇంట్లో ఉన్న వాళ్ళకి అదే భయము, ప్రయాణం చేసే వాళ్ళకి అదే భయము. ఏమో నా గుండె ఎప్పుడు ఆగిపోతుంది. ఇప్పుడు అంతా కూడా కరోనా తర్వాత అందరి పరిస్థితులు బాగోలేదని ఆరోగ్య పరిస్థితుల గురించి మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యులు నివేదికలు ఇస్తూ ఉన్నారు. కరోనా తర్వాత అందరు గుండె వీక్ అయిపోయింది. చాలామంది చూడండి, బలవంతులు, సెలబ్రిటీస్, హీరోయిన్లు కూడా వారు జిమ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ గుండె ఆగిపోవటం. ఎక్కువ స్ట్రెస్ అయిందంటే గుండె ఆగిపోతుంది. ఇప్పుడు చాలామంది ప్రయాణంలోనే మాట్లాడుతూ ఆ గుండె పట్టుకుని ప్రారం విడిచిపెట్టేవారు ఉంటారు. చాలామంది పడుకున్నవారు పడుకున్నట్టే చనిపోతున్నారు. ఏమో నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో అని అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుని సన్నిధి నుండి నీకు వచ్చే మాట ఏంటంటే, నీకు ఆయన కాపుదల ఉంది, ఆయన బలము నీకుంది, ఆయన సన్నిధి నీకుంది. దానికి నేను సాక్షిని. ఏ మరణ భయము మీ మీదకి రాకుండా దేవుడు దానిని కొట్టివేయనుగాక. భయపడకండి. ఏమైపోతానో, కొంచెం కనుదృష్టి మందమైందనుకోండి, నా వయసు అయిపోయింది అని అనుకుంటారు. వెంట్రుకలు తెల్లబడ్డాయి అనుకోండి, అయిపోయింది. వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, అయిపోయింది నా చరిత్ర. పక్షిరాజు యవ్వనం వల్లే మళ్ళీ దేవుడికి ఇస్తాడు. ఈరోజు అన్ని ఆశీర్వాదాలకంటే ప్రాముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు బ్రతికి ఉండటమే, ఆరోగ్యంగా ఉండటమే, అది ఆశీర్వాదం. అన్ని భాగ్యాలు ఏ భాగ్యం గొప్పది చెప్పాలి? 100 కాసులు బంగారం కావాలా, ఆయుష్ కావాలని అడిగితే ఏం చెప్తారు మీరు? ఆరోగ్యం కావాలా, 500 తులాలు బంగారం కావాలా అని మిమ్మల్ని అడిగేమనుకోండి తెచ్చి. నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా. మీరు 2 చేతుల్లో పెట్టుకోండి, గట్టిగా పెట్టుకోండి. ఇక్కడ 500 తులాలు బంగారం వచ్చింది, ఇక్కడ మీకు బ్రతకటానికి ఆయుష్ వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఇది కావాలంటే ఏది అడుగుతారు? అబద్ధం ఆడుతున్నారు. చెయ్యి పైకెత్తి చెప్పండి. ఆరోగ్యం కావాలన్న వాళ్ళు చెయ్యి పైకెత్తండి. నాకు బంగారం కావాలన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. పాస్టర్ గారు ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఎలా చెప్తామండి? ఒక రోజు ముందు చెప్పాలి. మీరు ఇలాంటి ఆలోచన చెప్తాం అన్నట్టు ఉన్నారు. ప్రియులరా, నీకు ఆరోగ్యం ఉంటే బంగారం సంపాదించుకుంటావు, ఆరోగ్యం ఉంటే ఆస్తి సంపాదించుకుంటావు, ఆరోగ్యం ఉంటే బిడ్డలను కంటావు, ఆరోగ్యం ఉంటే ఇల్లు కడతావు. అన్నిటికీ మూలము ఆరోగ్యం ఉండాలంటే నీకు ఆయుష్ ఉండాలి. నీకు ఆయుష్ ఉండాలంటే మరణం నీ దగ్గరికి రాకూడదు.
అందుకనే సిలువలో యేసు ప్రభు శ్రమపడి సమాధి చేయబడి సమాధి నుండి బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు నీ మరణ భయాన్ని ఆయన మింగేస్తున్నాడు. ఆయన మింగేయడంటే నీకేమొస్తుంది? అప్పుడు నీ దగ్గర భయం పోయిందంటే ఏమొస్తుంది? జీవము, ధైర్యం వచ్చేస్తుంది. ఆమేన్. మీ గుండె ఈరోజు బలపడుతుంది. మీ భర్తలు చెప్పండి, మీ భార్యలు చెప్పండి, ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యము కావాలి. ఆరోగ్యం కావాలంటే యేసుని నమ్మాలి. ఆమేన్. ఆరోగ్యం ఎక్కడ ఉందని ఆనందం ఎచ్చట నాకు దొరికేనని, ఆరోగ్యం ఎక్కడ ఉందని ఆనందం ఎచ్చట నాకు దొరికేనని, జగమంతా తిరిగాను జనులందరిని అడిగాను, జగమంతా తిరిగాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలని తీరేనయ్యా చేరినాకు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే మీ అందరికీ క్యాలెండర్ పెట్టాను. మీ దగ్గర క్యాలెండర్లో దేవుని వాక్యం ఉంది. నా ఫోటో కూడా వేసాను మీకు. ఎందుకంటే వాగ్దానాన్ని నేను ప్రకటిస్తున్నట్టుగా మీరు గమనించండి. దేవుని మాట మీ మీద శీఘ్రమే దిగి వస్తుంది. హల్లెలూయా చెప్పండి. భయపడకండి. నా మొగుడు ఏమైపోతాడో అని ఏడుస్తున్నావేమో, నా భార్య ఏమైపోతుంది, నా అల్లుడు ఏమైపోతాడని. మా నాన్నగారికి పెళ్లి చేసి, మా అక్కకి పెళ్లి జరిగినప్పుడు మా నాన్నగారి దర్శనం వచ్చింది. దర్శనం వస్తే అన్నీ చూసి వచ్చాను, ఇదిగో పెళ్లి కొడుకు అన్నాడట మా నాన్నగారికి కళ్ళలోనే. మా నాన్నగారు ఏమనుకునేవారంటే, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా ప్రభువా, మరి మా పిల్లకి భర్త చుట్ట కాల్చి కూడా వచ్చాడు అనుకో, పాస్టర్ గారు అల్లాడు చుట్టలు కాలుతున్నాడు అంటారు, పాస్టర్ గారు అల్లాడు సిగరెట్లు కాలుతున్నాడు అంటారు, అవమానం కదా బాబు, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం ఎక్కడున్నారో చూపించని ప్రార్థన చేసేవాడు. ఇదిగో అన్నీ చూసి వచ్చాను, ఇదిగో పెళ్లి కొడుకు అన్నాడు ఒక రాత్రి కల్లో. వెంటనే మా అమ్మగారు చెప్పారు. అలాగా అండి, ఓకే అనుకున్నాను. ఆ పెళ్లి కొడుకు తల్లి ఇంకో ఇద్దరిని తీసుకుని 2-3 రోజుల్లో మా ఇంటికి వచ్చేసింది. మా అడ్రస్ తెలుసుకుని వచ్చి మా నాన్నగారిని అంది, మూర్తి గారు, పాస్టర్ గారు, మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటాం, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోండి బాబు, బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు అని చెప్తే 3 రోజుల క్రితం ఏమని వచ్చింది నాన్నకి దర్శనం చెప్పండి? ఇదిగో పెళ్లి కొడుకు అన్నాడు. ఆ పెళ్లి కొడుకు తల్లి 3 రోజులకి మా ఇంటికి వచ్చేసింది. వచ్చి ఎలాగైనా సరే ఖాయం చేసుకోవాలని. తీరా సొత్తే పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు. మీకు చెప్తున్నాం, ఎవరికి చెప్పకండి, మనసులో పెట్టుకోండి, ఏదో కుటుంబం అని చెప్తున్నాను. నల్లగా ఉన్నాడు. మా అమ్మ అంది నల్లగా ఉన్నాడు అంది. నల్లగా ఉన్నా కానీ దర్శనం ఉంది కదా చేసుకుందాం అనుకుని మొత్తం మీద పెళ్ళి అయ్యింది. ఎందుకు వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారో తెలియదు. ఆ పెళ్లి కొడుకుకి గుండె జబ్బు ఉంది. ఏముంది? గుండెలో నీరసం ఉంది. పెళ్ళైన నెలలోనో 2 నెలలకో గుండె జబ్బు వచ్చేసి. ఆ జబ్బు ఎలాంటిదంటే మంచం మీద నుండి పైకి లేచి పడేవాడు కిందకి, గుండె పట్టుకునేవాడు అనమాట. మనకు తెలీదు. గమ్ముని తొందరగా అందరూ వచ్చేసారు. అమలాపురం హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఆ డాక్టర్ అన్నాడు, ఇంక చెప్పలేం, అయిపోతాడు అన్నాడు. ఏంటి? ఎవరిని? పెళ్లి కొడుకు. మా నాన్నగారికి చెప్పారు. నేను మా నాన్నగారి దగ్గర ఉన్నాను. మా నాన్నగారు అన్నారు,
ఎలా ఉందన్నారు. ఆ వర్తమానం తెచ్చినాడు అన్నాడు, ఇంకా చెప్పలేము అన్నాడండి డాక్టరు. ఆయనకి గుండె పోయిందంటండి, గుండె జబ్బు అంటండి అంటే అలాగా ఓహో అని మా నాన్నగారు టవల్ ఉంటుంది మా నాన్నగారి దగ్గర, నాకు బాగా గుర్తు, ఇలా భుజాన్ని వేసుకుని మందిరం లోపలికి వచ్చాను. మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం చిన్న అన్నారు. నేను కూడా నాన్నతో వెళ్ళాను. బలిపీఠం కాడ నా తండ్రి మోకరించి ప్రార్థన చేయటం నేను వింటున్నాను. ప్రభువా అన్నీ చూసి వచ్చాను, ఇడుగో పెళ్ళి కొడుకు అన్నావు కదా, నువ్వు దర్శనం ఇచ్చావని చేశాను. ఈ డాక్టర్లు ఇంక బతకడు, చనిపోతాడు అంటున్నారు. ఏంటి మరిది, మరి నువ్వు న్యాయం చేసేవాడు కదా, దర్శనం వ్యర్థం కాదు కదా బాబు అని ప్రార్థన చేశాడు. నా తండ్రి చేస్తున్నాడు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనా శక్తి ఆ పెళ్లి కొడుకు గుండె మీదకి దిగింది. సంపూర్ణంగా బాగుపడిపోయాడు, ఆరోగ్యం వచ్చేసింది. ఇప్పటికి దగ్గరగా ఒక 30 సంవత్సరాలు అవుతుందా, 30 సంవత్సరాలు అవుతుంది. గుండె నెంబర్ 1గా ఉంది. మొన్న ఇలా కొట్టాను, ఏవై నీ గుండె ఎలాగుందయ్యా అని. చాలా ఇత్తడి బిందులాగా ఉంది. నేను అన్నాను, నీ గుండె నీరసం ఎందుకు తగ్గిందంటే నా తండ్రి ప్రార్థన చేశాడు. ఎందుకంటే మనకి మరణ భయం పోవాలంటే ప్రార్థన చాలా అవసరం. ఆమెన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఆయన ఇప్పుడు మంచి దేవుని సేవ చేస్తున్నాడు. మన లంకలో సేవ చేయటం వెళ్తే పడవ మీద నుంచి పడిపోయాడు ఆయన బండితోటి, గోదాట్లో పడిపోయినాడు. దేవుడు అతను కాపాడాడు. ఒక చోట ఎవడో గుద్దేశాడు, పడిపోయాడు, దేవుడు కాపాడాడు. నేను అన్నాను, మిమ్మల్ని ఎవడు గుద్దేసినా, మీకు ఏ రోగం వచ్చినా నువ్వు చావనే చావు అన్నాను. నాకేమవుతాడు ఆ పెళ్లి కొడుకు? మరి నేను అలాగ అనొచ్చా? కానీ అన్నాను, ఎందుకంటే ఇక్కడ ఉంది మాట, మరణమును ఆయన మునింగివేయును. మీ కొడుకులకి, మీ కోడలకి, మీ కూతుర్లకి ఏం రోగాలు వచ్చినా, ఏ భయంకరమైన విపత్తులు వచ్చినా మనము ఓడిపోము. ఆయన మన పక్షముగా ఉన్నాడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, 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 ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. అందరూ పాడండి, వాక్యం విన్న మీరందరూ పాడండి, వచ్చేది శక్తి. ఎంతో బలమైనది యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ కుటుంబంలో ఏ సభ్యునికి ఏ కీడు దేవుడు రానివ్వడు. నీ ఎముకలు, నీ ఆర్గన్స్ అన్నిటికీ దైవ శక్తి కలుగును గాక. ఇప్పుడే దైవిక స్వస్థత మీరు రిసీవ్ చేసుకోండి. పరలోకము నుండి ఒక పవర్ మిమ్మల్ని తాకును గాక. మీ గుండె బంగారపు గుండెగా మారును గాక. ఎంత పెద్ద షాక్ న్యూస్ ఉన్నా నీ గుండెకి ఏం కాదు. నీ ఇంటి మీద పనిచేస్తున్న మరణ దూతని మింగిసేడంతే. ఆమెన్. ఈ మరణ దూత ఒక్కొక్కరి ఇంటి మీదకి దిగుతుంది. దిగినప్పుడు ఎవరిని మింగుదునా అని చూస్తుంది. ఈ మరణ దూత అని బైబిల్లో ఉంటుంది. బయట ఇంకో చోట మనం చూస్తే ఆ దున్నపోతు మీద ఒకడు వచ్చాడు, పట్టుకెళ్ళిపోతాడు అని చెప్తారు. నిన్నెవడు పట్టుకెళ్ళడానికి లేదు. నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానము, ఆశీర్వాదము నీ ఇంటి మీద
ఒక పక్షి రెక్కలు చాచుకుని అల్లాడుతున్నట్టుగా మహిమగల ఆత్మ నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఉండును గాక. మరెన్నడూను చెప్పండి, కుడి చేయి పైకెత్తిల గుప్పుడు మూసి, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. మరణము ఉండకుండా దేవుడు దాన్ని నీకు దూరం చేశాడు. రెండవది ఏంటంటే, నీ ముఖం మీద కన్నీరు ఉంటుంది కదా, బాష్ప బిందువులు తుడిచివేయబడుతున్నాయి. అప్పులున్నాయని ఏడుస్తున్నావా? రోగము, శత్రుత్వము, అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరికి దుఃఖమే ఉంది. ఎవరికి పరిపూర్ణ ఆనందం లేదు. ఏ మనిషినన్నా చూడండి, నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకెత్తండి. దుఃఖం లేదన్న వారు చేయి పైకెత్తండి. ప్రతి మనిషి, చదువుకునే వాళ్ళకి దుఃఖమే, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి దుఃఖమే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి దుఃఖమే, పెళ్లి చేసుకోలేని వాళ్ళకి దుఃఖమే, పిల్లలను కన్న వాళ్ళకి దుఃఖమే, కనలేని వాళ్ళకి దుఃఖమే, ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాడికి దుఃఖమే, ఏమీ లేని దరిద్రుడికి దుఃఖమే. అయితే పరలోకం నుండి దేవుడి దినాన్ని ఇస్తున్న మాట ఏంటంటే, అది ఏ కారణం చేత వచ్చినా కానీ కన్నీళ్ళు, భయము, ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ బాష్ప బిందువులను తుడిచివేయును. నీ కన్నీళ్ళే ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. భయపడకండి, దేవుడున్నాడు. ప్రార్థించటానికి నేను ఉన్నాను కనుకనే మీ మధ్యకు వస్తున్నా. ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతున్నానా? వచ్చి నువ్వు మనిషిని మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నా. మీ ముఖం మీద ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఏ ఏడుపు ఏలుబడి చేస్తుందో, ఒక్కొక్క మనిషి మీద ఏడుపు దుఃఖము ఏలుబడి చేస్తుంది. ఒక్కొక్క ఇంటి ఇల్లాలు ఏడుస్తూనే ఉంటుంది. చాలామంది అంటారు, అమ్మా నువ్వు ఏడవటం మంచిది కాదు, ఏడవటం మంచిది కాదు. ప్రియులరా, ఏడవపోతే ఏం చేయాలి? ఈ మనుషుడికి ఉద్యోగం లేదు, ఈ మనుషుడికి ఆదాయం లేదు, ఈ మనుషుడికి వ్యాపారం లేదు, ఏదైనా 4 డబ్బులు ఇచ్చి పంపుతుంటే అన్ని నాశనం చేసుకొస్తున్నాడని భర్త కోసం ఏడుస్తున్నావేమో. అయ్యో బిడ్డ ఎదిగాడు, ఎందుకు పని చేయట్లేదు, ఏ పనికి ఉపయోగపడట్లేదు, ఏ ఉద్యోగం లేదు, ఏ చదువు లేదు, ఏమైపోతాడని ఏడుస్తున్నావేమో. నీ బిడ్డ విషయంలో దేవుడు ప్రార్థన ఆలకించాడు. నీ కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. నీ కన్నీరు యొక్క బాష్ప బిందువును తుడుస్తాడు. భావములో నుండి వస్తుంది బాష్ప బిందువు. ఆమేన్. హృదయము ఉడికిపోయి, గుండె పగిలిపోయి, కొంతమంది శోధనలు భరించలేని రీతిలో ఉంటాయి. భర్త మారలేదని ఏడుస్తున్నావేమో, ఇలాంటి భార్య దొరికింది ఏమంటే రావని ఏడుస్తున్నావేమో, బిడ్డలు లేరని ఏడుస్తున్నావేమో. శుభవార్త ఏంటంటే, నీ బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఈరోజు మరణము గురించి భయపడొద్దని చెప్తున్నాడు ఆత్మ. రెండవది, మీ ముఖం మీద ఉన్నటువంటి బాష్ప బిందు. చాలామందికి తెలియకుండా కొందరు పైకి ఏడుస్తారు, కొందరు తెలియకుండా గుండె ఏడుస్తూ ఉంటుంది. హృదయము క్షోభ, శోకముతో నిండిపోతుంది. కానీ భయపడకండి, దేవుడు నాకు ఇచ్చిన వరముతో మీ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాను. ఈ వాగ్దాన వాక్యం పరలోకం నుండి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. కూతురు కాపురం బాలేదు, వారు స్థిరపడలేదు, అందరి బిడ్డలు స్థిరపడ్డారు, నా బిడ్డలు స్థిరపడలేదని ఏడుస్తున్నావేమో. దేవుడు నీకు ఇస్తున్న మాట, యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. మన కన్నీరు ఎవరైనా తుడుస్తారా? ఎవరు తుడవలేరు. ప్రియులరా, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మరణం భయపడుతున్నారేమో, మరణం మరణం అనుకుంటారేమో, మరణ భయమును దేవుడు దూరము చేస్తున్నాడు. నీ ఇంటి మీద మరణము ఏలుబడి చేయటానికి లేదు. నీ ఇంటి మీద ఆశీర్వాదం నిలిచి ఉంటుంది.
మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే తైలము అన్ని గుమ్మాలకు వేయండి, ఏసునామంలో సిలువలు వేయండి. ప్రతిరోజు మీ ఇంటి గుమ్మంలో ద్వారబంధాలకి ఏసు రక్తం చేయవని 7 సిలువలు వేయండి. ఏ దుష్ట ప్రభావం రాదు. దినములు బాగుగా లేవు, పరిస్థితులు బాగుగా లేవు, ఎవరి ఆరోగ్యాలు బాగుగా లేవు, కానీ దేవుడు నీ ఆరోగ్యాన్ని నెమ్మదిపరుస్తూ ఉన్నాడు. నీలో ఉన్న రోగము ఆరోగ్యముగానే మారుస్తూ ఉన్నాడు. నీ శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ, లివర్ అన్నీ కూడా, హార్ట్ అన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నాడు. భయపడకండి, భయపడకండి. యేసు మీకు సమాధానం అనుగ్రహిస్తున్నాడు. 3వ మాట చదువుకుందాం. తర్వాత మంచి వాగ్దాన మాటను పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. 3 ఆశీర్వాదాలు ఈరోజు మీకు. మీ 3 ఆశీర్వాదాలు 3 హారములుగా మెడలో వేసుకోండి. ఎంతమంది వేసుకుంటారు? ఎరువు ఇవ్వకుండా ఎవరికి ఇలా ఇలా ఎత్తుతున్నారు, ఇంటి చెయ్యిలాగా ఎత్తుట. నేను వేసుకుంటాను. ఏంటంటే మరణము నీ ఇంటి మీద నుండి పోయింది, ఆశీర్వాదము నీకు వచ్చింది. 2ది, నీ ముఖం మీద కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. 3వది, నీ మీద ఉన్న నింద పోవును. ఆ నింద ఎవరు తొలగించలేకపోతున్నారేమో, దేవుడే నిన్ను తలగా చేసి నీ నిందలన్నిటినీ సమాధి చేస్తున్నాడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. మరణము నీకు దూరముగా ఉంది, నిందలు తీసివేస్తున్నాడు, కన్నీరు తొడవబడతా ఉంది. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్నవారు అక్కడే. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ఈ మాట చెప్పడానికి నిన్ను తోడుకుని వచ్చాడు. భయపడుతున్నావేమో, ఇలాంటి రోగం వచ్చిందేంటి, నా బిడ్డకు వచ్చిందేంటి, నా భార్యకు వచ్చిందేంటి, నా భర్తకు వచ్చిందేంటి, ఇది ఎలాగా, ఇది ఎలాగా, మా వల్ల కాదు హాస్పిటల్కి వెళ్ళటం, అన్ని రకాలుగా ధనము ఖర్చు పెట్టడం మా వల్ల కాదు. ఏదో జాగ్రత్తగా బ్రతుకుతున్నామంటే శరీరము సహకరించట్లేదు. చెస్ట్లో కంతులు వచ్చి నన్ను ఏడుస్తున్నావా? ఇది ఎవరికన్నా చెబితే నన్ను చిన్న చూపు చూస్తారేమో ఏడుస్తున్నావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ఆరోగ్యము యేసులో ఉంది, ఆరోగ్యము యేసులో ఉంది, ఆనందము యేసులో ఉంది. ఆ యేసునే రక్షకుడిగా అంగీకరిందాం. ఎక్కడున్నవారు అక్కడే 2 చేతులు పైకెత్తి, నా బ్రతుకులు నువ్వు కావాలయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, ఇదిగో వాగ్దానం ధర పుట్టిన నీ సేవకుడి ధర మాట్లాడావు, బలమైన మాట ఇచ్చావు. మరణము మరెన్నడను మా మీద ఉండకుండా మింగివేస్తానన్నావు. ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారు? ఈ మరణాన్ని ఎవరు తప్పిస్తారని ఏడుస్తుంటే, మరణము తప్పించుట యెహోవా వశము. దేవుడు నీకు ఆయుష్యిస్తున్నాడు, దేవుడు నీకు దీర్ఘాయుష్యిస్తున్నాడు. చనిపోవాలని నువ్వు ప్రయత్నం చేసావు, కానీ నిన్ను చనిపోనివ్వలేదు ఆయన. సూసైడ్ చేసుకోవాలనుకున్నావు కానీ తప్పించాడు. ఎందుకంటే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, మరణమును దూరము చేస్తున్నాడు. మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు. ఈ రోగం వల్ల నా బిడ్డ ఏమైపోతాడో, నా భర్త ఏమైపోతాడో, నా తండ్రి ఏమైపోతాడో, నా తల్లి, నా అత్త మామ ఏమైపోతారో అని ఏడుస్తున్నావా? భయపడకు, భయపడకు. యేసు నీ ఇంటికి గృహాధిపతిగా ఉంటాడు. చేతులు పైకెత్తిన మీరు, యేసు నా ఇంటికి గృహాధిపతిగా ఉండాలి, నీవు నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నీవు నాకు నాయకుడిగా ఉండాలి. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. దేవుడు నీ దుఃఖాన్ని, నీ కన్నీటి బాష్ప బిందువులను ఆయనే గాయపడిన హస్తముతో తుడుస్తాడు. ఒంటరిగా ఏడుస్తున్నావు, ఒంటరిగా గుండె పగిలిలా ఏడుస్తున్నావు. నాకెవరున్నారు, నాకెవరున్నారు? నేను ఒంటరిని, నా వల్ల కాదు, నేను బ్రతకలేను బాబు, ఇన్ని బాధలు నేను తట్టుకోలేను బాబు అని ఏడుస్తున్నావా?
ఈ దినమే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరెన్నడూను మరణము నీ మీద ఏలుబడి చేయకుండా ఆయన దానిని మింగివేస్తున్నాడు. నేను ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలని అనుకుంటున్నావా? సాక్షిగా ఉండటానికి బ్రతకాలి. సమస్యలన్నిటినీ దేవుడు నాకు జయము కలగజేసాడు. సమస్యలని సాక్ష్యం ఇవ్వటానికి నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలి. నువ్వు అనేక మందిని బ్రతికించాలి. పాపములో నుండి నేను బయటికి లేవనెత్తిన ఆ రక్షకుని సువార్త నీ నోట ప్రకటించబడాలి. నన్ను రక్షించిన వాడు నిన్ను రక్షిస్తాడు. నా కన్నీటిని తుడిచిన వాడు మీ కన్నీటిని తుడుస్తాడని నీవు సాక్ష్యం చెప్పబోతా ఉన్నావు. భయపడకు. నీ బిడ్డకేమి కాదు, నీ భర్తకేమి కాదు, నీ ప్రయాణములో ఏమి కాదు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరెన్నడును మరణము నీ మీదకి రాకుండా ఆయన దాన్ని మింగివేస్తున్నాడు. నీ కన్నీటిని బాష్ప బిందువులను, అప్పులున్నాయని ఏడుస్తున్నావు, పెళ్ళి అవ్వలేదని ఏడుస్తున్నావు, ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుంటున్నారు, సమాధానం లేదు, వీరికే సమాధానం లేదు, నా బ్రతుకు ఏమైపోతుందని ఏడుస్తున్నావు. యవ్వన కాలంలో తండ్రి లేడు, నేను ఎలా బ్రతకాలి, నా కోసం ఎవరు ఆలోచిస్తారు, నా మీద ఉన్నటువంటి పరిస్థితులు, నాకున్న బాధ్యతలు ఎవరు భరిస్తారు? ఏడుస్తున్నావా? నువ్వు ఒంటరివి కావు. యేసు నీకు జంటగా ఉన్నాడు. యేసు నీకు జంటగా ఉన్నాడు. నమస్కరించండి, అందరూ నమస్కరించండి, తలలు పైకెత్తండి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. చేతులు పైకెత్తి, నీ గుండెలో ఎంత బాధ ఉందా? ఎవరికి చెప్పలేకపోతున్నావా? నీలో నీవే తలంచుకుని ఏడుస్తున్నావా? ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? నాకెవరు లేరు, నాకు మంచి స్నేహితులు లేరు, నా కష్టంలో ఆదుకునే మనుషుడు లేడు, మనిషి లేదు, నేను ఏది నా భర్తకు కూడా చెప్పుకోలేకపోతున్నాను, నా తండ్రికి చెప్పుకోలేకపోతున్నాను అని ఏడుస్తున్నావా? పరమ తండ్రి నీతోనే ఉన్నాడు. పరమ తండ్రి నిన్ను ఆవరించాడు. పరమ తండ్రి నీకు న్యాయము చేస్తున్నాడు. గుండె గుడిలో యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె నిండా యేసు. అందరూ మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. నీ ఆశీర్వాదం నాకు దయచేయి. ఈరోజు నాకు ఆయుష్ ఆరోగ్యం కొరకు ఆశీర్వాదం ప్రకటించావు. అన్నిటికంటే గొప్పది ఈరోజు ఆరోగ్యము. మాకు మరణము ఇప్పుడు లేదు, దానిని మాకు దూరము చేసావు. మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తావు. ఈ బాష్ప బిందువును తుడిచివేస్తావు. నిందను తొలగిస్తున్నాను అన్నావు. నిందను తొలగిస్తున్నాను అన్నావు. ఏ నింద ఉందని ఏడ్చేవో, ఏ నింద ఉందని బాధపడ్డావో అది యేసు నామములో తుడిచివేయబడతావు. రెండు చేతులు తలపైన పెట్టుకోండి.
నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. నా రెండు చేతుల మీద నీ అభిషేకము దయచేయి. అందరూ రెండు చేతుల పైన పెట్టుకోండి, తలపైన పెట్టి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. ఒక శక్తి నీలో దిగుతా ఉంది, ఒక బలము నీ మీద ఆవరించింది. పరిశుద్ధాత్ముడే నీ పాపములు క్షమిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడే నీ పాప జీవితాన్ని పవిత్రంగా మారుస్తా ఉన్నాడు. నీతిమంతులుగా ఆయన నిన్ను తాకుతూ నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడిన దేవా, గొప్ప దేవా, ఆరోగ్యం ఇచ్చు దేవా, ఆనందాన్ని ఇచ్చే దేవా, మరణము తప్పించుట నీ వశము తండ్రి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, నీ ప్రియబిడ్డలందరినీ దర్శించి వారి పట్ల నూతన క్రియ జరిగించి నూతన ఆరోగ్యమునివ్వండి, నూతన బలమునివ్వండి, నూతన శక్తినివ్వండి. నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఇదిగో నీ దగ్గరికి వచ్చిన, నీ సన్నిధికి వచ్చిన, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రేమను, నీ కనికరాన్ని చూపించి గొప్ప స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెన దయచి యేసయ్య నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.